రోజు వెన్నెలలు నాకే నాకా పక్షులొచ్చిన శ్రీ కవిత నాకే నాకా. హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కళామందిర్ గోల్డ్ రాష్. నీ ఇల్లు బంగారం కాను పవర్ బై విజయలక్ష్మి డియర్ మినపగుళ్ళు వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ రిటర్నింగ్ సోప్. సో ఇవాళ మన ఎపిసోడ్ లో 33 గ్రాముల బంగారం అంటే 6 గ్రాముల మీరు, 27 గ్రాములు ఇక్కడికి రాబోయే లక్ష్ములు. ఎవరు ఎంత గెలుచుకుంటారు, డ్రాప్ బాక్స్ వరకు ఎంత వెళ్తుంది, వీకెండ్ లక్ష్మికి అసలు ఈరోజు జమ అవుతుందా లేదా, ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే ఈరోజు నాతో పాటు ఆడి పాడి బంగారం గెలుచుకునే వాళ్ళు ఎవరో పిలిచేద్దాం. ప్లీజ్ వెల్కమ్ దేర్. అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే. కత్తులా కాటుక కళ్ళావి ఇప్పులా స్ట్రాబెర్రీ పళ్ళావి అందమే నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే. అతిలోక సుందరి తొలి చూపుకేలా మత్తిపోయేనే మారి. సో వీళ్ళన్నమాట ఈ రోజు నాతో ఆడి పాడి బోళ్ళంతో బంగారం తీసుకెళ్తున్నది. సో ఈ రోజు గేమ్ అంతా స్టార్ట్ చేసే ముందు ఇవాళ స్పెషల్ ఏంటో తెలుసుకుందామా? సరిగ్గా ఇదే రోజు 1989 1989లో తొలిసారి నాసా, అమెరికాలోని నాసా నుంచి ఒక స్పేస్ షిప్ బయలుదేరిందనమాట. అలా బయలుదేరి 15 నెలలు 15 months ట్రావెల్ చేసి వీనస్ చేరుకున్నారనమాట. సో అప్పటి వరకు వీనస్కి వెళ్ళిన తర్వాత ఫోటో తీశారు. అప్పటి వరకు భూమికి ఒక్క ఫోటో కూడా లేదు పాపం. అయ్యో మనకి ఎన్ని ఉన్నాయి, మనం 1 day రోజు ఇలా ఉన్నాం, 3 months అప్పుడు ఇలా ఉన్నాం, 6 months అప్పుడు. సో అది ఫస్ట్ ఫోటో భూమికి, అదే ఇప్పుడు మనం వాడుకున్నాం. ఇప్పుడు కూడా భూమి నాకు కూడా ఒక స్పెషల్ స్టిల్ ఫోటోగ్రాఫర్ ఉన్నాడని చెప్పుకోవచ్చు అక్కడ నుంచి. అదనమాట. బట్ ఇది ఇవాళ స్పెషల్. మరి ఇంకా స్పెషల్గా ఉండాలంటే మీరు వచ్చేసారు కాబట్టి మీ పరిచయాలు చెప్పేస్తే స్పెషల్గా స్టార్ట్ చేసేద్దాం ప్రోగ్రామ్. హాయ్, నీ పేరేంటి? పూజ. పూజ. ఏ క్లాస్? ఇంటర్ సెకండ్ ఇయర్. అంటే 12th క్లాస్ అంతే. అలాగే ఉన్నావు. ఎక్కడి నుంచి? సరూర్ నగర్ నుంచా? ఆల్ ది బెస్ట్. నెక్స్ట్. హాయ్. హాయ్, నీ పేరేంటో? నా పేరు అఖిల. అఖిల, ఏం చేస్తుంటావు? నేను ప్రస్తుతానికి బిఎస్సి కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో పీజీ చేద్దామన్నా జాబ్ చేద్దామన్నా? పెళ్ళి. పెళ్ళా? సిగ్గే, చేసుకోవడానికి సిగ్గులేదు కానీ చెప్పడానికి బోల్డని సిగ్గు. రెడీగా ఉన్నారా? లేదు. అలానా? లేదు. అయ్యో సిగ్గు ఉన్నారు, డౌటే లేదు. దీని మొహం ఒకటి, దీని నాలుగొకటి చెప్తుంది. తర్వాత లాగేద్దాం, గుట్టు బట్టు బయలు చేసేద్దాం. ఎక్కడి నుంచి? లింగంపల్లి నుంచి వచ్చి. లింగంపల్లి. ఓకే, పెళ్ళి ఎప్పుడు? పెళ్ళి 2019-20. డేట్, ముహూర్తం, టైం అలాంటివన్నీ కూడా చెప్పాయి. జాన్లో పెళ్ళి. డేట్ 27th నా బర్త్డే రోజు. సర్లే, ఈ రోజు మాత్రం ఏం చేయాలో తెలుసుగా? బంగారం మొత్తం నేనే మీ పెళ్లి తీసేసుకోవాలి. కోసం బంగారం తీసేసుకోవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ అఖిల. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్. హాయ్, నీ పేరు? నందిని. నందిని, ఎక్కడి నుంచి ఏం చేస్తుంటావు? సరూర్ నగర్ నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీటెడ్. సేమ్ క్లాస్? యా, సేమ్ కాలేజ్, సేమ్ బెంచ్ కూడా. సేమ్ ప్లేట్? ఇంకా సేమ్ నేను అన్నాను. ఓకే, బాగోదు, వద్దు. ఓకే నందిని, ఆల్ ది వై బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఫ్రెండ్స్ పోటాపోటీగా ఆడబోతున్నారు అనమాట. నో ప్రాబ్లం.
ఓకే, సో మనం గేమ్ స్టార్ట్ చేసే ముందు సరదాగా ఒక క్వశ్చన్ అడగాలను. నాకు మీ గురించి తెలుసుకోవాలి కదా బోల్డ్. నువ్వేమో ఇప్పుడే పాస్ అవుట్ అనుకో, మీరు ఇప్పుడు ఇంకా చదువుకుంటున్నారు కదా. సో కాలేజ్లో అలా చదువుకుంటున్న టైంలో ఎవరన్నా బాగా లాగ్ పెట్టి కొట్టాలనిపించిందా? ప్రిన్సిపల్ని కొట్టాలనిపించినా? ఎందుకు చెప్పు, ఎందుకు? ఏం అన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతుంటారు. పిచ్చి పిచ్చి రూల్సా? ఓకేలే సరదాకి. నెక్స్ట్ మా కంప్యూటర్ మ్యామ్. ఎందుకు? ఏం లేదు, ప్రాక్టికల్లో టార్చర్ చూపించారు, చిట్స్ పెట్టి చూపించకుండా. అవునమ్మా, తెలుసుకోండి అమ్మా, మీ స్టూడెంట్స్కి ఏమొస్తుందో అవి మాత్రమే ఇవ్వండి, లేకపోతే ఇలా కొట్టేస్తాను అంటున్నారు. జాగ్రత్త, కలికాలం. ఓకే, నెక్స్ట్ జూనియర్ లెక్చరర్స్ ని. జూనియర్ లెక్చరర్స్ ని నేను కిడ్స్ ఆఫ్ లో అడిగితే జంక్షన్ లో చెప్తాను. ఏమనాలి? ఓకే ఓకే మా అలా సందర్భాలు అనమాట. మీతో జాగ్రత్తగా ఉండాలి, నన్ను కూడా కొట్టేస్తారు. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మనం మొదలు పెడదామా? భయం వేస్తుంది నాకు వీళ్ళతో ఆడాలంటే. లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్. పాటకి ప్రాణం పల్లవి అయితే మరి చరణం దాని బాడీ. స్టార్ట్ బాగా చేస్తే ఆ కిక్కే వేరప్ప. ఓకే, ఆల్ ది బెస్ట్. ముందుగా పూజ, నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. మొన్న కనిపించావు మర్చిపోయా. మొన్న కనిపించావు మర్చిపోయాను. ఆ డాష్ లో ఏంటి అందాల పాట తెలీదా? ఈ పాట అసలు నీకు? సన్ ఆఫ్ సత్యమూర్తియా? నో, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. మొన్న కనిపించావు. ముగ్గురు సూర్యాలు ఉంటారే. ఎస్. అయ్యో టైం అయిపోతుంది. తార తర తారారా తారారారారా తారారారా. మై మరిచిపోయావు. మొన్న కనిపించావు. ఓకే, నెక్స్ట్ ట్రై చేయి, టైం అయిపోతుంది. అందాలతో నన్ను పొడి చేసావు. అందాలతో. ఓకే మా, ఫస్ట్ మనం డ్రాప్ బాక్స్ కి ఓపెనింగ్ చేసేస్తాం పూజా పుణ్యమాన్. సర్లే, ఎంతకైనా రైట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. మొన్న కనిపించావు మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసా. అఖిల, యువర్ టర్న్. ఇవన్నీ 5. అలా చేస్తే నేను ఎలా చెప్పను? ఏదైనా కరెక్ట్గా ఐదుతోనే చేస్తున్నాగా. 5. సరే, రెడీయా? చాలా ఇంపార్టెంట్, నేను అందుకే ప్రిపేర్ చేస్తున్నాను. అఖిల తప్పుగా అర్థం చేసుకుంటారు. రెడీయా? ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అందమా అందమా అందనంటే అందమా, చైత్రమా చేరుమా. తర్వాత డాష్ టే న్యాయమా. పాడు. అందమా అందుమా, చైత్రమా చేరుమా. ఓకే, నెక్స్ట్ ట్రై చేయి అట్లీస్ట్. ప్రాణమున్న పైడి బొమ్మ. అబ్బే, పుణ్యం అంటే పుణ్యమా? పుణ్యం ఏమిటి? పుణ్యం అంటే న్యాయమా? అమ్మదేవా, ప్రాణమున్న ఈ పాపతో ప్యారడీ ఉంటుంది నా సామిరంగా. ఈ బ్లాంక్స్ లో అఖిల పప్పు అని పెట్టి పాడు. పప్పుటే. అందమా అందమా అందమంటే అందమా, చైత్రమా చేరుమా, పప్పుటే న్యాయమా. ప్రాణమున్న పైడి బొమ్మ, పప్పు పూల కొమ్మ, పరవశాలు పంచబొమ్మ, పప్పు సంద్రమా. నీకెందుకు పప్పు ఇచ్చానంటే నువ్వు బాగా పప్పు తిను, అప్పుడు బాగా సౌండింగ్ వస్తుంది పైనుంచి. ఆ రకంగా ఇద్దరు డ్రాప్ బాక్స్కి ఇచ్చేసారా? నందిని, నాకు నీపై నమ్మకం ఉంది, అందులో వెయ్యవని చూద్దామా? ఆల్ ది బెస్ట్. అండ్ నందిని కోసం పల్లవి ఆన్ స్క్రీన్. ఏ రంగు రంగు సైకిల్ ఎట్టి, ఏయ్ నన్ను టాయ్ టైప్ చేయి. ఏ రంగు రంగు సైకిల్ ఎట్టి, సింగు రంగు వచ్చిన ఆడపిల్లగాడు,
ఏ ట్రింగు ట్రింగు బెల్లు కొట్టి ముందు సైకిల్ ఎక్కమంటూ పిలిచినాడు. హే నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ నవ్వులోన కానిని నువ్వు మంచి పిల్లగాడు కానిని యా రంగు రంగు సైకిల్ ఎక్కి రింగురంగా వచ్చినావే పిల్లగాడు. హే ట్రింగు ట్రింగు బెల్లు కొట్టి ముందు సైకిల్ ఎక్కమంటూ పిలిచినాడు. హే నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ అందమంతా కానీ ఆయన మంచి పిల్లాడంట కానీ ఆయన టైం అప్. ఇలాంటి టైంలో 1 సెకండ్ కూడా ఎంత పెద్దదో అనిపిస్తుంది కదా. సరే ఇప్పుడు ప్యారడీ టైం నీకు కూడా. ఇందులో కోతిలా అని పెట్టి పాడు. ఏ రంగు రంగు సైకిల్ ఎక్కి కోతిలా వచ్చినాడు పిల్లగాడు. ఏ రంగు రంగు వెళ్ళ కొట్టి కోతిలా ఎక్కమంటూ పిలిచినాడు. ఏ నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ కోతిలో కందిరోడు. అందరికంటే ఈ ప్యారడీ బాగుందబ్బా. పాట ప్లే చేసేద్దాం అండ్ మన నందిని డాన్స్ చేసేస్తుంది. వచ్చే నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపు లోటు కంది రోడ్డు. ఎద్దు పళ్ళం వస్తే నన్ను సిట్టు సిడ్డు చేయకుండా ఊరుకోడ్డు. సూదిగొచ్చినోడే మళ్ళీ నీకు దూది మండు రాస్తాడు ఒక్కసారి వచ్చి చూడు. అమ్మయ్య సక్సెస్ఫుల్ గా ఎవరు అకౌంట్స్ ఓపెన్ చేసుకోలేదమ్మా ఈరోజు. అంటే ఫస్ట్ ఛాన్స్ లో ఇప్పుడు సెకండ్ ఛాన్స్ ఉంది. ఫస్ట్ వన్ పూర్తి అవ్వలేదు, ఇంకా సెకండ్ ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడన్నా ఓపెన్ చేసుకోండి. రెడీయా పూజ? ఆల్ ది బెస్ట్. నీకోసం సెకండ్ పల్లవి ఆన్ స్క్రీన్. హే బిఏ పాస్ అయినా అరే ఎంటెక్ పాస్ అయినా పాడు కరెక్టే. బీటెక్ పాస్ అయినా లాస్ట్ ట్రై అయిపోయి. కాంగ్రాట్స్ అయ్యో సూపర్ భయ్యో. భయ్యో సూపర్ భయ్యో అనడం మానేసి అమ్మయ్య ఓకే. బీటెక్ పాస్ అయినా ఎంటెక్ పాస్ అయినా మధ్యలో ఏంటి అవి యాడింగ్ వర్డ్స్ ఉంటాయి. అండ్ తెలుగులో అండ్ లాంటిదే. ఇంకా ఇంకా ట్రై చేయి. మరి ఎంటెక్ అమ్మయ్య. అయినా సూపర్ మచ్చి సూపర్. దేవుడా నువ్వు ఉన్నావు దేవుడా. నిజంగా అలా ఎవరు ఫస్ట్ రౌండ్ లో ఏం గెలుచుకోలేకపోతే నాకు చాలా సాడ్గా ఉంటుంది. ఎంత ట్రై చేసి నాకు చెంపలు వచ్చేస్తాయి చూడు. లాస్ట్ మినిట్ లో నువ్వు చెప్పావు కరెక్టే అనుకుంటున్నాను. చూద్దాం రైట్ ఆన్సర్స్ ప్లీజ్. నెక్స్ట్ ఏంటి? యాహూ కంగ్రాచులేషన్స్ వన్ వచ్చేయి. నెక్స్ట్ అఖిల స్టార్ట్ అయింది. ఇందాక తను ఫాలో అయిపోయారు, ఇప్పుడు కూడా తన్నే ఫాలో అవ్వండి లేకపోతే ఉంటుంది బిడ్డ. మీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. గుప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంట గుండె ఏమిటో చెప్పలేని హాయికి భాషే ఎందుకో. తీయనైన ఈ బాధకి ఉప్పు నీరు కంట దేనికో. రెప్పపాటు దూరానికి విరహం ఎందుకో. నిన్ను చూసి కళ్ళకి లోకమంతా ఎందుకో. 2 అక్షరాల ప్రేమకి ఎన్ని శిక్షలెందుకో. ఐ లవ్ యూ నా ఊపిరి ఆగిపోయి. సూపర్ అసలు. ఐ థింక్ యూఆర్ రైట్. ప్రసాదం పెట్టమంటే ఫుల్ మీల్స్ పెట్టిన నీకు రైట్ ఆన్సర్స్ ఏంటో చూపించేస్తా. ఓకే ఆన్సర్స్ ప్లీజ్. ఉప్పెనంత ఈ ప్రేమకి రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. దా చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో. అతీయనైన ఈ బాధకి. నెక్స్ట్ నందిని చూసేదమ్మా. ఆల్ ది బెస్ట్. నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందర్లు తెచ్చింది. ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందరలు ఇచ్చింది.
ఏం సందేహం లేదు ఆ గంధాల గొందే ఆనందాన్ని పెంచింది నిమిషం నేను ఈద నిలబడరా మదిని చేరుతోంది చిలక తనకొక తోడులాగా హృదయము రాసుకున్న లేఖ. లెట్స్ సీ ది రైట్ ఆన్సర్స్ ప్లీజ్. ఏం సందేహం లేదు ఆ అందా వెరీ గుడ్. అప్ప భలే ఫాలో అయిపోయి పూజ నేను అందరూ వచ్చి. ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఏ తొందరలు ఇచ్చింది. అబ్బా భలే పంచుకున్నారబ్బా వీళ్ళు. 3 గ్రాములు వీళ్ళ దగ్గర, 3 గ్రాములు డాప్ బాక్స్ లో. చూసేద్దామా స్కోర్స్ ఒకసారి మాట వరుసకి. ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు సరదాగా ఒక క్వశ్చన్ అడుగుతా. మీ స్వభావాన్ని తెలుసుకునే ఒక ప్రయత్నం. ఛీ నా బతుకు ఉంది, కుక్క బతుకు ఉంది, దాన్నే బెటర్ అని అనిపించిన సందర్భాలు ఉన్నాయా? రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో నేను వెళ్ళినప్పుడు, లేకపోతే నేనే ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళినప్పుడు లాస్ట్కి బిల్ నాతోటి కట్టిస్తే అదే అట్లా అనిపిస్తుందా? అట్లానే అనిపిస్తుంది. ఓకే నెక్స్ట్. ప్రస్తుతానికైతే ఏం అనిపించలేదు అలాగా. అంటే అన్ని పాజిటివ్ గా తీసుకుంటావు అన్నమాట. ఓకే నెక్స్ట్. జనరల్లీ బాయ్స్ గురించి చెప్తాను. అమ్మాయి వెళ్ళి వాళ్ళని గెలికినా, వాళ్ళు వచ్చి అమ్మాయిలు గెలికినా వాడి జీతమే సంక నాకిపోద్ది. దీనికి నేను అడిగిన దానికి సంబంధం ఏంటి? వాడిది ఎట్లా కుక్క బతికే కదా. నేను ఎక్కడున్నా? గోల్డ్ రష్ లో ఉన్నా కదా. నేను ఎవరిని? అమ్మయ్యా. ఓకే రౌండ్ మొదలు పెడదామా? లెట్స్ స్టార్ట్ ది సెకండ్ రౌండ్. నువ్వు నేను జంట, దీనికి క్యాప్షన్ లేదంట. మన సెకండ్ రౌండ్ గురించి చెప్పేస్తాను. నువ్వు నేను జంటలో 3 వరకు మ్యాచెస్ చేయగలిగితే 1 గ్రామ్ గోల్డ్, 4 మ్యాచెస్ చేస్తే 2 గ్రామ్స్ గోల్డ్, 5 కి 5 మ్యాచెస్ చేస్తే 3 గ్రామ్స్ గోల్డ్. సరేనా? ఆల్ ది బెస్ట్. మంచిగా స్కోర్ చేయాలి. ఓకే సరే ముందుగా పూజ వచ్చేయి. పూజ ఆల్ ది బెస్ట్ అండ్ ఓపెన్. పూలు చల్లినట్టు షట్టు చేపు కింద చెట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండే కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే. కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. యముడు సూర్య. యముడు మూవీలో సూర్య అన్నాడు కదా. రైట్ ఆన్సర్. 24 మూవీలో సమంత ఉంది కదా హీరోయిన్. సూపర్ అసలు. రైట్ ఆన్సర్. చైతన్య మనం పెట్టిన. ఎందుకు? మనంలో నాగ చైతన్య ఉన్నారు కదా. మరి అమలాపాల్ బెజవాడలో అమలాపాల్ హీరోయినా అనుకుంటానా? తెలీదా? అంటే పర్ఫెక్ట్ గా చూడలే మూవీ బెజవాడ. ఓకే ఇంద్రకీలాద్రి అది అసలు ఐడియా కూడా లేదు. విజయవాడ అని పెట్టేసి అమ్మవారు ఉన్నారు అని ప్రూవ్ చేసిన ఈ క్షణం 3 గ్రాముల బంగారం ఇచ్చేద్దాం. 5కి 5 రైట్ మ్యాచ్. ఇచ్చేనా? చేయాలి కదా. సపడం పడా. డాన్స్ అవుట్ చేస్తారు, డాన్స్ అవుట్ చేస్తారు. మ్యూజిక్. చంద్రుడివి విప్పున నీలకు జారి నాకై వచ్చావు.
చక్కిలి గింతలు మొదలాయిక నా ఒడిలో నీ వల్లేరా సుకుమార నీ మాయ నీ వల్లేరా ఏదో అయింది వేళ ఇన్నాళ్ళు లేదిలా బాగా చేసావా, నీకోసమే రాసినట్టుంది ఆ పాట. వెరీ నైస్ పూజ. ఓకే, నెక్స్ట్ మన అఖిల ఆడే ముందు ఒక ప్రశ్న. మీ ముగ్గురు దగ్గర డిక్షనరీస్ ఉన్నాయా? ఉన్నాయి. ఉండే ఉంటాయిగా. అవే గనక మీ పర్సనల్ డిక్షనరీస్ అయి ఉంటే దాంట్లో యాడ్ అవ్వవలసిన పదం ఏది? మీకంటూ ఒక స్పెషల్ గా యువర్ కైండ్ ఆఫ్ వర్డ్. అనసూయ బ్యూటిఫుల్ అని ఒకటి యాడ్ చేస్తా. కోచ్ మొత్తం ఇచ్చారు కానీ కష్టం, రూల్స్ ఒప్పుకో. థ్యాంక్ యూ. నెక్స్ట్ షాపింగ్. అన్ని పదాలకి అర్థం షాపింగ్ అనే రాసిస్తావా? అంటే షాపింగ్ అంటే పిచ్చి. అమ్మో, నీకు పెళ్ళంటే ఎందుకు ఇష్టం నాకు ఇప్పుడు అర్థమైంది రా దేవుడా. తెలిసిందిలే. సో అఖిల డిక్షనరీలో అన్ని పదాలకి ఈక్వల్ టు అర్థం షాపింగ్ అని ఉండాలంట. గుడ్ అబ్బా. నెక్స్ట్ నందిని. యాంకర్ ప్రదీప్ అని ప్రదీప్, నీ పెళ్ళికి ఆయన చేయనా? ఓకే, నీ డీటెయిల్స్ తర్వాత ఇవ్వు ప్రదీప్, నేను చెప్తా. ఎప్పుడు చేసుకుంటా చెప్పు అసలు. ఎప్పుడైనా రెడీ నేను. ఎలా ఒప్పిస్తావు ప్రదీప్ని ఒకవేళ పెళ్లి చేసుకోవాలంటే? నేను కూడా యాంకరింగ్ ఫీల్డ్లోకి వెళ్ళిపోతాను. ఎవరిని తొక్కేస్తావు? నన్నా? అసలు ఓకే. నచ్చేవా నన్ను? థ్యాంక్ యూ, ఐ లవ్ యూ నందిని. ఐ లవ్ యూ టూ సన్. అయితే ఎవరిని తొక్కేస్తా నీ ఇష్టం. ఓకే అబ్బా, బాగుంది సరదాగా. నైస్. అరే అఖిల ఆడాలి కదా. 3 గ్రామ్స్ గెలిచేసుకుంది. వచ్చి నాకు నేను చూస్తే డైలాగ్ గుర్తొస్తుంది. చెప్పాలా? ఏంటి? ఒంట్లో కేజీ కండు కూడా లేదు, షాపింగ్ చేస్తుందంట. షాపింగ్. ఆల్ ది బెస్ట్. రైట్ నో మాత్రం ఇది మ్యాచ్ చేసే పని మీద ఉండు. ఓపెన్. రాయలసీమలైనా రైరయ్యందిలోన నిలువెల్ల మంచి పారేసావు ప్రేమల్లోన నీ సోకేసిన కాసి అది గుండెల్లో చులకేసి నా దిల్లు ఒళ్ళు భల్లనిపించావడంలో దించేసి నిన్ను వెంటే సెంటిమెంటర్గా పెళ్ళేకుండా నీకే ఇస్తానంట అందాలన్నీ దాచుకోకుండా వాజాలేడి తాజా పోడి బాజాలేడి నీతో ఆటే ఆడి ఓడి జోడి అవుతావా ఆజా if you want me right now come on raja ఆజా రే మసాలా వెంకటేష్. రైట్ ఆన్సర్. అదా శర్మ గర్రం, అందులో హీరోయిన్. రైట్ ఆన్సర్. తర్వాత నితిన్ ద్రోణ మూవీలో ఉన్నాడు. హీరో ఉన్నాడు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ కందరిగా. కందిరిగా హీరో రామ్ ఉంది, కందిరిగాలో హన్సిక కూడా ఉంది అని. కానీ హన్సిక హీరో అవ్వలేదు కదా. హీరో రామ్ పెట్టాను కదా. అందుకే నువ్వు చెప్పిన దాని ప్రకారం కందరిగాలో రాము హన్సిక ఉన్నారు, కానీ హన్సిక హీరో మ్యాచ్ చేయలేదు కాబట్టి అలా కందరిగాకి హన్సిక పెట్టావు. రైట్ ఆన్సర్. అండ్ హీరో రామ్. యాక్చువల్లీ మసాలా అండ్ హీరో ఏది పెట్టినా ఓకే చేయొచ్చు, బికాస్ మసాలాలో రామ్ ఉన్నారు, వెంకటేష్ ఉన్నారు. వెంకటేష్ రామ్ ఇద్దరు హీరోలే. సో సూపర్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్. ఓకే సరే,
మరి నందిని ఓకే అక్కడ ఆల్రెడీ 3+3 అయిపోయింది, నువ్వు +3 చేసేదా. ఆల్ ది బెస్ట్ నందిని. రెడీయా? ఓపెన్. పిల్లా సుమానల్లా వచ్చావే ఎండల్లో వెన్నెల్లా నా ఖాకి చొక్కాని రంగుల్లో ముంచావే ఓ పిల్లా సుమానల్లా వచ్చావే ఎండల్లో వెన్నెల్లా నీ కళ్ళలో మాయున్నది టైమ్ అప్. చెప్పు, పోస్ట్ మ్యాన్ నువ్వు జెంటిల్మెన్ దగ్గర పెట్టావు. పోస్ట్ మ్యాన్ ఇస్ జెంటిల్మెన్, అది ఓకే, బట్ హౌ పోస్ట్ మ్యాన్ జెంటిల్మెన్? రాంగ్ ఆన్సర్. మంచు లక్ష్మి ఎక్కడ పెట్టావు? లక్ష్మీ బాంబ్. రైట్ ఆన్సర్. సో 1 gram కన్ఫర్మ్. బ్యాచులర్స్ బాయ్స్. రైట్ ఆన్సర్. సిద్ధార్థ్ సాగర్. శంకర్ గారు జెంటిల్మెన్ సినిమాకి డైరెక్ట్ చేశారు. ముదనే పల్లె మడిచెల్లో. సో అది అన్నమాట శంకర్. ఓకే, సో పోస్ట్ మ్యాన్ సినిమాకి మోహన్ బాబు గారు హీరో, సౌందర్య గారు మోహన్ బాబు గారు అందులో. మంచు లక్ష్మి లక్ష్మీ బాంబ్, బ్యాచులర్స్ బాయ్స్, సిద్ధార్థ అనే సినిమాలో సాగర్ హీరో, అండ్ శంకర్ జెంటిల్మెన్. సో 3 రైట్ మ్యాచెస్, 1 gram గోల్డ్, బ్యాలెన్స్ 2 డ్రాప్ బాక్స్ లో. ఓకే, సో ఈ రౌండ్ లో కూడా అందరూ చక్కగా ఆడారు ఎక్సెప్ట్ నందిని కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది, బట్ అదర్వైజ్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ప్లే. ముగ్గురు చక్కగా ఆడుతున్నారు. సో ప్రస్తుతం డ్రాప్ బాక్స్ లో 5 ఉంటే మీ దగ్గర ఎన్ని ఉన్నాయో తెలుసా? లెట్స్ నౌ స్టార్ట్ ది థర్డ్ రౌండ్. చూడు, ఒకవైపే చూడు, ఆపి చూడాలనుకోకు, నీ వల్ల కాదు. చూడు, ఒకవైపే చూడు. అంత సూపర్ హిట్ డైలాగ్ రౌండ్ పెట్టుకుని సూపర్ హిట్ డైలాగ్ చెప్పించకుండా మరి ఎలా నేను స్టార్ట్ చేస్తాను? పూజ. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఓన్లీ గోల్డ్ రష్. అబ్బో అబ్బో, బంగారం. నైస్. నెక్స్ట్ అఖిల. వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్, పోయేదేముంది, మహా అయితే మళ్ళీ తిరిగి ప్రేమిస్తాం. దీని పెళ్లి సీజన్ మామూలుగా అసలు ముగ్గులు సిగ్గులు గీసేస్తూ. నేను ప్రభాస్ ఫ్యాన్. అయ్యో సరేలే అఖిల. నైస్. నెక్స్ట్ నందిని. నా అక్కడికి వచ్చి చెప్తా. దా ఇంకే. ఇంత సన్నగా ఉంది, ఏం చేసిందిరా? కరెంట్ దిగా కూడా నా అలాగే సన్నగా ఉంటది, కానీ టచ్ చేస్తే దాని అమ్మ షాకే, సాలిడ్ గా ఉంటది. ఎన్ని రోజులకి ఈ మాట విన్నాను, సన్నగా ఉందని. నీకు ఈ రౌండ్ లో 4 grams ప్రాప్తి వస్తుంది. కమాన్. I bless all of you. Okay, all the best. ముందుగా పూజ. All the best to you, Pooja. Your time starts now. నిఖిల్. Right answer. భూమిక. Right answer. జీప్. Right answer. జిప్సీ. Uh-oh. ట్రాక్. Right? No. సురేష్. No. నో ఐడియా. Oh. నో ఐడియా. Damn. సుశాంక్. Right answer. Okay, 4. చాలా ఈజీ వచ్చాయి నీకు బేసిక్ గా, బట్ అప్ టు 4 1 gram నీకు 3 grams డ్రాప్ బాక్స్. Hey, అయ్యో పాపం. Hey, అయ్యో అయ్యో
నెక్స్ట్ అఖిల. రెడీ? ఆల్ ది బెస్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వెంకటేశ్వర స్వామి గుడి, టెంపుల్, పల్లీలా కాదు అది కుంకుమ, నందిత, రైట్ ఆన్సర్. గేదె, కౌ కౌ, ఒకటా? తనకి డబుల్ చేస్తానంటే సగం చేస్తా. 8 అన్నావు, టార్గెట్ అన్నావు. నాది మదర్ టంగ్ తెలుగు కాదు. ఏంటి మొదట? పట్కారి. అంటే రాజ్పూత్. యా, సంబాట్ లైక్ రాజ్పూత్. సో హిందీ సినిమాలు చూస్తారుగా. నాకు ఐశ్వర్య రాయ్ తప్ప ఏ హీరో తెలీదు, ఏ హీరోయిన్ తెలీదు. మమ్మీ డాడీ బాగా స్ట్రిక్ట్ గా పెంచారా? అసలు టీవీ చూడదంట. నేను నమ్మా. ఓన్లీ మ్యూజిక్. నీకు మొత్తం బంగారం ఒక్కదాన్ని పిలిచిచ్చేదాన్ని పాప. కానీ ప్రస్తుతం 1 గ్రామే. బాగు చెయ్యి నన్ను గోవిందా, పైకితే నన్ను గోవిందా. గోవిందా గోవిందా. నందిని, ఆల్ ది బెస్ట్. మాటలు లేవు ఇంకా, చూసేద్దాం. అటాక్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 1000 పిల్లర్ టెంపుల్. రైట్ ఆన్సర్. ఈషా చావ్లా. రైట్ ఆన్సర్. మ్యాంగోస్. నో 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 నో. మ్యాంగోస్. మోహన్ బాబు. రైట్ ఆన్సర్. శిఖర్ ధవన్. రైట్ ఆన్సర్. ఎర్రజన్ సంథింగ్. ఆల్మోస్ట్ వచ్చినట్టే వచ్చిపోయాయి నీకు. తను ఎలా స్టార్ట్ చేస్తే మేము అలానే ఎండ్ అవుతాం. బాగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి మీ మీద. ఓకే, 1 గ్రామ్ నీకు, 3 గ్రామ్స్ డ్రాప్ బాక్స్ లో. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే, అయ్యో. ఆల్రైట్, సో దీంతో మనం 3rd రౌండ్ గేమ్ పూర్తి చేసుకున్నాము. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే XXX డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ టైటిల్ కోసం టాస్క్ పూర్తి చేయాలి. అప్పుడు టైటిల్ తో పాటు వాళ్ళు అందించే 1 గ్రామ్ గోల్డ్ కూడా సొంతం చేసుకోవచ్చు. అలా మీరు సొంతం చేసుకోవాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే టైటానిక్ స్పూఫ్ చేయాలి. ఇక్కడ ఎవరు చక్కగా మెప్పించి వావా అనిపించుకుంటారో వాళ్ళకే XXX డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ టైటిల్ తో పాటు 1 గ్రామ్ గోల్డ్ కూడా. అమలాపురం టు రాజమండ్రి టైటానిక్ వెళ్తుంది, దాన్ని స్పూఫ్ చేయాలి మీరు. రెడీయా? లైట్స్, కెమెరా, యాక్షన్. రండి రండి, అమలాపురం టు రాజమండ్రి రావాలి రావాలి. వస్తున్నాం, ఎందుకు అట్లా అరుస్తున్నావు? వస్తున్నా కదా, వరుతూనే ఉంటావు. కాదారా, ఆధార్ కార్డ్ కోసం ఫోటో దిగనికి పోయినా. అయినా ఇంతకి నీ పేరేంది? నీ పేరు? నా పేరా జాక్ రాముడు. నా పేరు డ్రైవర్ రాముడు. టైటానిక్ లో కదా నీ పేరు? నా పేరు క్యాట్ బిస్కెట్. సార్లుండి ఇదే పోజు, సెల్ఫీలు అవసరమా? నీకెందుకురా, నా ఇష్టం, నేను దిగుతా. నీకేమైంది? 20 ఏళ్ళ నుండి ఇదే పోజు, ఇంకొక పోజు. జనరేషన్ చేంజ్ అవుతుంది, ఇంకా మేము దిగుతూనే ఉంటాం. వాటర్ చప్పుడు వస్తుంది. నేను వాష్రూమ్ కి పోయి ట్యాప్ బంద్ చేయడం మర్చిపోయినా. మొన్నేమో ఐస్ గడ్డని ముంచినావు, ఇప్పుడు నేనేదో పడవని నడిపించుకుంటే ఇది కూడా ముంచేస్తావా? ఏం కాదు, కింద ఒక పొక్క పెట్టేస్తే పోతుంది. అదే నీళ్ళు పెట్టేస్తే మొత్తం వెళ్ళిపోతాం అందరం. అబ్బా, ఇంత షార్ట్ అండ్ స్వీట్ స్పూఫ్ నేను ఇప్పటివరకు చూడలే. ఫనీగా కూడా ఉండింది. టక్ టక్ అందరు 2 డైలాగులు పంచుకున్నారు. అండ్ చాలా సినిమాల్లో ఎలాగైతే గ్లామరస్గా ఉంటుందో అలాగే ఇక్కడ పూజ కూడా గ్లామరస్గా ఉంది. సో బాగా చేశారు బా. బట్ మీ ముగ్గురులో ఎవరు XXX డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ టైటిల్తో పాటు 1 గ్రామ్ గోల్డ్ గెలుచుకునేలా చేశారంటే టైమింగ్, పంచులు, యాక్టింగ్ అన్నీ చూసుకుంటే కంగ్రాచులేషన్స్ నందిని. Yo guys, this is not a mass song.
This is the boss song. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను కళ్ళలుండి ట్రెండీగా కట్టాను కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను అమ్మడు లెట్స్ డు కుమ్ముడు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందని అందం మల్లతిగా అమ్మడు లెట్స్ డు కుమ్ముడు ఓకే సో బాగా చేసావు, నైస్ నందిని, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో దీంతో మనం థర్డ్ రౌండ్ పూర్తి చేసుకున్నాము, అలాగే టైటిల్ కూడా ఇచ్చేసాము, 1 గ్రామ్ గోల్డ్ కూడా ఇచ్చేసాము. కాబట్టి ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో చూసేస్తే రాజు గారి గదికి ఎవరు ఎంట్రీ పొందారో తెలిసిపోతుంది. చూద్దామా స్కోర్? ప్రస్తుతం ఎంతైతే బంగారం ఉందో అదంతా మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు. కంగ్రాచులేషన్. అండ్ మరొకసారి జరిగిందా, టై అయింది. పూజాకి అండ్ అఖిలాకి తలో 5 గ్రాముల బంగారు. మీరిద్దరూ రాజుగారి గదికి ఎంట్రీ పొందారు. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. అండ్ వెల్కమ్ టు ద ఫోర్త్ అండ్ ద ఫైనల్ రౌండ్, రాజుగారి గది. సో డ్రాప్ బాక్స్ లో 14 గ్రాముల బంగారం ఉంది. అండ్ వెల్కమ్ టు రాజుగారి గది, పూజ అండ్ అఖిల. మీరిద్దరి దగ్గర ఇప్పుడు తలో 5 గ్రాముల బంగారం ఉంది. మీరిద్దరికి సిచ్యువేషన్స్, పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయో చెప్తాను. 2 ఛాన్సెస్ ఉంటాయి యూజువల్గా ఒక్కళ్ళు వెళ్తే, కానీ ఇక్కడ మీరిద్దరు వచ్చారు కాబట్టి ఒకటే ఛాన్సే ఉంది. ఈ 1 ఛాన్స్లో రాజుగారి గదిలో డోర్ నెంబర్ 1, 2, 3 ఏ డోర్ వెనకాల నేను డ్రాప్ బాక్స్ పెట్టానో గెస్ట్ చేయాలి. ఇట్స్ నాట్ నెససరీ దట్ మీరిద్దరూ ఒకే డోర్ నెంబర్ చెప్పాలి అని కంపల్సరీగా లేదు. మీకు అనిపించిన డోర్ మీరు చెప్పొచ్చు, మీకు అనిపించిన డోర్ మీరు చెప్పొచ్చు. బట్ ఓన్లీ 1 ఛాన్స్. సో ఇద్దరు ఒకే డోర్ నెంబర్ చెప్పేస్తే సగం సగం పంచుకోవాలి. దాని వెనకాల ఉంటే ఓన్లీ 1 ఛాన్స్ కాబట్టి. సో 7 గ్రాములు అలా పంచుకోవాలి. మీరిద్దరూ ఒక్కొక్కళ్ళు ఒక్కో డోర్ నెంబర్ చెప్పారనుకోండి, ఏదో ఒక డోర్ నెంబర్లో ఉంటే మొత్తం బంగారం వాళ్ళకే వెళ్ళిపోతుంది. లేదు 2 డోర్ నెంబర్స్లో లేకపోతే మొత్తం 14 గ్రాముల బంగారం వీకెండ్ లక్ష్మికి వెళ్ళిపోతుంది. ఇప్పటివరకు వీకెండ్ లక్ష్మి డ్రాప్ బాక్స్లో 15 గ్రాముల గోల్డ్ ఉంది. మరి దానికి యాడ్ చేస్తారా చేయరా, ఇట్స్ ఆన్ యువర్ డెసిషన్. నేను వెళ్ళి పెట్టేసిస్తా. ఓకే, సో డ్రాప్ బాక్స్ పెట్టేశాను. డోర్ నెంబర్ 1, 2, 3 ఏదో మీ చాయిస్. ఇదే డూ ఆర్ డై. టేక్ యూర్ టైం. ఇప్పటి వరకు టైం లిమిట్ ఉండి ఆడారు. ఇక్కడ దేర్ ఇస్ నో టైం లిమిట్. జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. గో ఫర్ ఇట్. రెడీయా పూజ? ఎస్. ఆల్ ది బెస్ట్. దెర్ ఇస్ నో సెకండ్ ఛాన్స్. మళ్ళీ గుర్తు చేస్తున్నాను. సో నీ చాయిస్ ఏది? 2. డోర్ నెంబర్ 2. అఖిల? 3. డూ ఆర్ డై. 3. ఒకసారి ఫ్రీజ్ చేస్తే దెర్ ఇస్ నో టేకింగ్ బ్యాక్. అక్క మళ్ళీ గుర్తు చేస్తున్నాను, బాగా ఆలోచించండి. అంతేనా పూజ? డోర్ నెంబర్ 2. అఖిల డోర్ నెంబర్ 3. ఫ్రీజ్ చేస్తే మళ్ళీ నో టేకింగ్ బ్యాక్, మళ్ళీ వెనక్కి లేదు. ఓకే, ప్లీజ్ ఫ్రీజ్ డోర్ నెంబర్ 2 ఫర్ పూజ అండ్ డోర్ నెంబర్ 3 ఫర్ అఖిల. ఓకే, సో డోర్ నెంబర్స్ ఫ్రీజ్ అయిపోయాయి.
నందిని, వాట్ అకార్డింగ్ టు యూ విచ్ డోర్ నెంబర్ ఏది? 1 I think. 1 అనుకుంటున్నావా? అది బ్యాలెన్స్ ఉందనా? లేదు అనిపిస్తుంది. అలా అనిపిస్తుందా? ముందుగా ఓకే, సో డోర్ నెంబర్ 2, డోర్ నెంబర్ 3 ఫ్రీజ్ చేసేసుకున్నాము. సో ముందుగా పూజ, చూద్దాం నువ్వు చూస్ చేసుకున్న డోర్ నెంబర్ వెనకాల డ్రాప్ బాక్స్ ఉందో లేదో. ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 2. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. సారీ పూజ, బ్యాడ్ లక్. ఓకే, సో పూజ అనుకున్న డోర్ నెంబర్ 2 వెనకాల డ్రాప్ బాక్స్ లేదు. మరి అఖిల అనుకున్న డోర్ నెంబర్ 3 వెనకాల ఉందా? ఉంటుంది అని అనుకుంటోంది అఖిల, బట్ చూద్దాం. నందిని ఈ రౌండ్ వరకు రాలేదు, బట్ నందిని డోర్ నెంబర్ 1 వెనకాల ఉంది అనుకుంటోంది. సో మీరు చెప్పండి, డోర్ నెంబర్ 1 ఓపెన్ చేయనా, డోర్ నెంబర్ 3 ఓపెన్ చేయనా? 1 open. వాట్ యూ థింక్ అఖిల హ్యాస్ టు సే? 3 ఓపెన్ చేయనా? షో 1 వద్దా? టెన్షన్ పోతుంది. లెట్స్ గో ఫర్ 3. 3యా? ఓకే, ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 3. జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా. బ్యాడ్ లక్ బోత్ ఆఫ్ యూ. నందిని, నువ్వు గనక వచ్చుంటే రాజుగారి గదికి 14 గ్రాముల బంగారం నీదే ఏది? Okay, fine. That's okay. చూసేద్దామా ఒకసారి? ఐల్ గో ఓపెన్ డోర్ నెంబర్ 1. వీకెండ్ లక్ష్మి, వీకెండ్ లక్ష్మి డ్రాప్ బాక్స్లో 15 గ్రాములకి ఇవాళ 14 గ్రాములు తోడై 29 గ్రాములు అయిపోయింది. ఏదేమైనా ఈ రాజుగారి గది మాత్రం అదృష్టమే తోడుండాలి. ఇప్పటివరకు మీరు స్వయం కృషితో సాధించిన బంగారంతో మీరు ఇంటికి వెళ్ళొచ్చు. సో కంగ్రాచులేషన్స్ ఆల్ 3 of you. గుడ్ ట్రై, వెల్ ప్లేడ్. నేను బాగా ఎంజాయ్ చేశాను మీతో ఈరోజు. ఈ కంపెనీ బాగా నవ్వించారు, ఆడారు, పాడారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు గోల్డ్ రష్కి వచ్చారు. కమ్ ఓవర్ దా. సో ఇవాళ గోల్డ్ రష్ ఎపిసోడ్లో చాలా రోజుల తర్వాత, రియలీ చాలా ఎపిసోడ్స్ తర్వాత డ్రాప్ బాక్స్లో మిగిలిపోయిన బంగారం రాజుగారి గదిలో నుంచి ఎవరు తీసుకెళ్ళకపోతున్నారు. మనం ఎప్పుడు అనుకుంటున్నట్టు చూస్తున్నట్టు రాజుగారి గది రౌండ్ అదృష్టం మీద ఉంటుంది. సో అలా జరిగింది ఈరోజు. బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో 3 గ్రాములు 5 గ్రాములు 5 గ్రాములు, ఇట్స్ రియలీ గుడ్. సో ఇది వాటి గోల్డ్ రష్ ఎపిసోడ్. మళ్ళీ రేపు కలుద్దాము. బట్ అంతకంటే ముందు థర్డ్ రౌండ్ SMS విన్నర్ ఎవరో తెలుసుకుందామా? కంగ్రాచులేషన్స్. అండ్ వెళ్ళే ముందు నా నోట బంగారు మాట, అనసూయ నోట బంగారు మాట ఏమిటంటే, ఎండాకాలం వేసవి కాలం కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్, నీళ్లు లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోండి అని అంటూ ఉంటారు. సో లిక్విడ్స్ అంటే ఓన్లీ మంచినీళ్ళనే కాదు, లిక్విడ్ రూపంలో ఏదన్నా తీసుకుంటే మంచిది. సో ఆ రకంగా నీళ్ళల్లో కొంచెం బెల్లం కలుపుని తాగితే ఈ ఎండాకాలంలో శరీరానికి మంచిది. అలాగే న్యాచురల్ స్వీట్నెస్, సహజమైన తీపి ఉన్న బెల్లం శరీరానికి ఎంతో శక్తిని కూడా ఇస్తుంది. బేసికలీ షుగర్స్ గివ్ లాట్ ఆఫ్ ఎనర్జీ. అందుకే న్యాచురల్ స్వీట్నెస్ ఉన్న బెల్లం వల్ల బోల్డంత శక్తి, అలాగే ఇట్ కీప్స్ యూ హైడ్రేటెడ్ కూడా. ఓకే, సో బెల్లం నీళ్ళు గుర్తుంచుకుంటారుగా, ట్రై చేయండి. మీ మంచిగా మేము కోరుకున్నాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో అందరింటిని బంగారం చేయడానికి అనసూయ సేమ్ టైం కలుస్తుంది, సేమ్ ఛానల్. See you tomorrow. Bye bye.